Hi Kaushik Anna, could you please suggest me the mutual funds and also cover in tax? ఓకేనండి. సో మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకున్నట్లయితే చాలా రకాలు ఉంటాయి. ఆ రకాల్లో భాగంగానే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. దీనిని ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటూ ఉంటాం. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనమాట. సో వీటిలో కనుక మన డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే మన డబ్బు అనేది లాక్ అయిపోద్ది. ఎన్ని సంవత్సరాల పాటు? 3 సంవత్సరాల పాటు లాక్ అయిపోద్ది. ఈ రకంగా మన డబ్బుని 3 సంవత్సరాలన్నా వాళ్ళ దగ్గర ఉంచాం కాబట్టి సెక్షన్ 80C వర్తిస్తుంది అనమాట. సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మనం ఎంతైతే డబ్బుని ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పెట్టుబడి పెట్టామో దానికి గాను ఆ అమౌంట్ గాను అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అనేది లభిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో దానిపై ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ లభిస్తుంది. ఎప్పుడైతే మనం ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే. ఇన్ కేస్ మీరే కనుక నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టినట్లయితే ట్యాక్స్ బెనిఫిట్ రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టినా కూడా ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ రాదు. ఎప్పుడైతే మీరు ఈఎల్ఎస్ఎస్ ఆర్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇన్ కేస్ మీరే కనుక ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే డబ్బు ఇచ్చండి అంటే ఇవ్వరు. ఏ కారణం చేత ఇవ్వరు. ఇన్ కేస్ తీసుకుందామని చెప్పి తీసుకున్నా కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. సో 3 years పాటు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి పెట్టుకున్నారు అనుకోండి. ఈ రోజు ఎస్ఐపి పెట్టుకున్నారు. ఎంత పెట్టుకున్నారు? 5,000 పెట్టుకున్నారు. ఈ 5,000 రూపాయలని మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఈ రోజు నుంచి 3 సంవత్సరాల తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకోగలరు. అర్థమైంది కదా? ఈ రకంగా వర్క్ అవుతుంటుంది. సో ఈ రకంగా ఎవరైతే ట్యాక్స్ ని ఆదా చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కాకపోతే మంచి ఫండ్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చాలా ఫండ్స్ ఉంటాయి. ఏ ఫండ్ పడితే ఆ ఫండ్ ని ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఆ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోకండి. మంచి ఫండ్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు చెక్ చేయాల్సింది రిటర్న్స్ చూడాలి, రేటింగ్స్ చూడాలి, అదేవిధంగా ఫండ్ మేనేజర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, లాస్ట్ 1 year గా లాస్ట్ 5 years గా ఎంత రిటర్న్స్ వచ్చాయో చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి.